అందరికీ నమస్తే అండి. మీ మాధవిని. ఈరోజు వచ్చేసి వీడియోలో ట్యాగులండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో చేద్దామని. చూస్తున్నారా, నేను ఒక బకెట్ ఇసుక తీసుకున్నానండి. ఇది పాత పాడైపోయిన బకెటే. ఆ ఇసుకలోని ఇలా తీసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, నేను బకెట్ ఇసుక తీసుకున్నాను. నా దగ్గర ఇసుక ఉంది. మట్టితో కూడా వేసుకోవచ్చు, కానీ అవి కింద భూమిలోకెల్లా ఎక్కువ అయిపోవడం వల్ల నాకు కూడా మట్టి కొంచెం దొరకలేదు. గుంతలుగా చేయాల్సిన అవసరం వచ్చిందని మా అమ్మ తిట్టేసింది. చూడండి, ఇవి ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ కోణాకారంలో ఉంది కదా, దీన్ని కాకుండా ఇటు సైడ్ అనమాట, కింద సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా నేను ఈ బకెట్లో ఎన్ని పడతాయని మీకు చెప్పాను కింద, చూపించాను కదా వీడియోలో. 5 పడతాయండి. ఆ 5ని ఇలా పెట్టేసాను. వీటి మీద మట్టి కూడా వేయాల్సిన అవసరం లేదండి, అవంతరకు అవే వాటర్ వస్తాయి అన్నమాట. చూడండి, ఇందులో 5 పెట్టేస్తాను. ఇక ఈ సంచి కూడా తీసుకున్నాను అన్నమాట, ఇందులో ఒకటి పెట్టాను. మీకు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇదిగోండి, ఇలా లోనకి తూర్చాలన్నమాట. మిగిలినవి కూడా తీద్దాం. ఇదిగోండి, ఇలా పెడుతున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఇలా ట్యాగులు వేద్దామని. మొన్నటి వరకు సన్నటి జల్లు బురదగా ఉంది. నిన్న నుంచి ఇవాళ వరకు ఎండ రావటం వల్ల ఈ వీడియో తీద్దాం అనుకున్నాను. చూడండి, నిలువుగా నుంచోబెట్టానండి. అలా అయితే తొందరగా వస్తాయి. పడుకోబెడితే మాత్రం అవి టింకరకు వస్తాయని నా అభిప్రాయం. వీటికి నీళ్ళు కూడా అవసరం లేదండి, ఎందుకంటే వానాకాలం చిరుజల్లులు పడతాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. మీకు ఎంతమందికి తాటి ట్యాగులు ఎంత ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా 2 కాయలు ఉన్నాయండి. ఇవి పెద్ద కాయలు. నిజానికి మా అమ్మ ఇవి తినటానికి తీసుకొచ్చిందండి, కానీ వాన పట్టడం వల్ల నాకు కూడా హెల్త్ అప్సెట్ అయింది. అందువల్ల తినలేదు. ఇవి కాల్చుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటాయండి. చాలామందికి తెలియదు ఇవి కాల్చుకొని తింటారని. ఇదిగోనండి, మంచి స్మెల్ వస్తుంది. ఈగలు కూడా వస్తాయి, కోతులు కూడా వచ్చి ఇవన్నీ చికా చేస్తాయని తెలుసు, కానీ మిగిలినవన్నీ ఇవి ఆరిపోయాయి. ఇవి రీసెంట్గా తెచ్చినాయి అనమాట. చెప్పాను కదా, వాన వస్తుందని మా అమ్మ తినడానికి తీసుకొస్తే నేను హెల్త్ బాగోలేదని. సో ఇప్పుడు ఇట్లా ఇందులో వేద్దాం. దీన్ని కూడా తీసేసిన తర్వాత మొత్తం ఒకేసారి వేసి చూపిద్దాం. ఇవిగోండి, ఈ ఒక్కొక్క కాయకి 3 విత్తనాలు ఉన్నాయి. చూస్తున్నారా, నేను ఎండలో తీయటం వల్ల కొంచెం నాకు ఎండ తీవ్రత వల్ల కొంచెం సరిగ్గా కనపట్టలేదు. వీడియో చెకింగ్ చేసేటప్పుడు మాత్రం మంచిగా చూస్తానండి. నేను పెద్ద కాయ కదా, 3 విత్తనాలు ఉన్నాయి. మొత్తం 6 గింజలు ఉన్నాయి. ఇందులో పెట్టాలన్నమాట 6 గింజలు. ఇవిగోండి, వేసేసాను. ఇందులో ఇసుకేసి సిమెంట్ సంచి తీసుకున్నానండి నేను. చూస్తున్నారా, ఈగలు వాళ్తున్నాయి చూసారా ఆ తీపితనానికి. ఇలా ఒక ఇంట్లో కొంచెం వీటి మీద ఇసుక పోయాలండి. నేను కొంచెం వీలు చూసుకొని పోస్తాను, ప్రస్తుతం ఖాళీగా లేను. ఇదిగోండి, మళ్ళీ చెప్తున్నాను, ఇవి తాటి ట్యాగులండి. చాలా రుచిగా ఉంటాయి. ఇవి హెల్త్కి కూడా మంచిది, ఫైబర్ అండి ఇవి. మా అమ్మ చాలా సంవత్సరాల తర్వాత ట్యాగులు వేయాలని నాకు చెప్పిందండి. నిజానికి మా అమ్మ మమ్మల్ని అడగకుండానే చేసుకునిద్ది, కాకపోతే నన్ను అడిగింది వేయమని, అందుకని నేను ఇలా వేసాను. ఈ జూన్ కదండి, జనవరిలోపు వచ్చేస్తాయి ఇవి. అప్పుడు మళ్ళీ మీకు తీసేటప్పుడు అవి ఎన్నైనా మీకు చూపిస్తాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి, మిస్ కావద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. తాటి ట్యాగులతో మీ మాధవి. అండ్ ముఖ్యమైన గమనికండి, మీకు గనక ఛానల్ పేరు నేను ఇంకా మార్చలేదు, మీకు ఏమన్నా మంచి పేరు తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే ఇలాగే ఉంచేద్దాం అనుకుంటున్నాను. మీ అమూల్యమైన కామెంట్ బాక్స్తో మీ అనుభవాలను సారీ
మీ ఛానల్ పేరుని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.